హలో ఎవరీవన్. కామన్‌గా చాలామంది వాళ్ళ ఓల్డ్ మొబైల్ నుంచి కొత్త మొబైల్‌కి షిఫ్ట్ అయినప్పుడు అందులో ఫేస్‌బుక్ అకౌంట్‌ని లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తే వాళ్ళకి అక్కడ ఒక నోటిఫికేషన్ అంటే ఎర్రర్ అయితే వస్తుంది. ట్రై అనదర్ డివైస్ టు కంటిన్యూ అనేసి. సో, దానికి ఈ వీడియోలో క్లియర్‌గా సొల్యూషన్ అయితే తెలుసుకుందాము. సో, దీనికి సంబంధించి అంటే మీ ఫేస్‌బుక్ అకౌంట్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్ ఉన్నా లేకపోయినా, అదేవిధంగా మెయిల్ ఐడీ కొంతమంది మెయిల్ ఐడీతో లాగిన్ అయ్యుంటారు కదా! సో, ఆ మెయిల్ ఐడీ లేకపోయినా కూడా జస్ట్ మనకు సెల్ఫీ వెరిఫికేషన్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటది. ఆ ఆప్షన్ యూజ్ చేసుకొని ఫేస్‌బుక్ అకౌంట్‌ని చాలా సింపుల్‌గా రికవరీ చేసుకోవచ్చనమాట. సో, ప్రీవియస్‌గా కూడా చాలా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశాము. బట్ చాలామంది కామెంట్ చేస్తున్నారు ఈ మెథడ్‌లో కూడా రావట్లేదనేసి. సో, మీకు క్లియర్‌గా అయితే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ చూసుకోవచ్చు ప్రెజెంట్ నేను ఒక అకౌంట్‌ని అయితే రికవరీ చేస్తున్నాను. సో, ఇక్కడ మనకు రికవర్ అనేసి ఉంటది కదా! దీనికి సంబంధించి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాననమాట. సో, ఇక్కడ రికవరీ మీద క్లిక్ చేశామంటే కామన్‌గా అందరికీ కూడా ఈ విధంగా ఒక నోటిఫికేషన్ అయితే అంటే ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ట్రై అనదర్ డివైస్ టు కంటిన్యూ అనేసి. సో, ఇదేంటంటే మీరు ప్రీవియస్‌గా వేరే మొబైల్ యూజ్ చేసుంటారు. ఇప్పుడు కొత్త మొబైల్‌లో లాగిన్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఇది న్యూ మొబైల్ కాబట్టి అందులో ప్రీవియస్‌గా ఎప్పుడు లాగిన్ అవ్వలేదు కాబట్టి ఈ విధంగా నోటిఫికేషన్ అయితే అంటే ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుందనమాట. సో, ఇలాంటప్పుడు దీనికి ప్రాపర్‌గా సొల్యూషన్ ఏంటి అనేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసాక కూడా మీకు ఏదైనా డౌట్ ఉన్నదంటే కామెంట్ చేయండి. సో, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయడానికి నాకు కొద్దిగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా నేను సింపుల్‌గా మొబైల్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా మీ మొబైల్‌లో ట్రై చేయొచ్చు. సో, సింపుల్‌గా ఇక్కడ గూగుల్ క్రోమ్‌లోకెళ్ళేసి ఇక్కడ లింక్ ఉన్నది కదా! లేదా డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ చూసుకోవచ్చు www.facebook.com/hackcode అనేసి ఉంది కదా! సో, సింపుల్‌గా దాని మీద క్లిక్ చేస్తామన్నమాట. దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా! సింపుల్‌గా నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాము. అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ అడుగుతుంది. లేదా మన అకౌంట్‌కి లింక్ అయిన మెయిల్ ఐడీ ఉంటది కదా! సో, కొంతమంది మెయిల్ ఐడీతో లాగిన్ అయ్యి ఉంటారు కదా! సో, వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడీ సెలెక్ట్ చేసుకుంటే మెయిల్ ఐడీ అడుగుతారు. లేదా మొబైల్ నెంబర్ ఏదో ఒకటి ఎంటర్ చేస్తారు. దీనికి ఓటీపీ అయితే ఏం అడగదనమాట. అంటే జస్ట్ మన అకౌంట్ ఏది అనేసి తెలుసుకోవడం కోసం మాత్రమే ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాము. సో, ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అంటే ఫేస్‌బుక్ అకౌంట్‌కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తారనమాట. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుందనమాట. ఇందులో మీ అకౌంట్ ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. సింపుల్‌గా ఇక్కడ దాని మీద క్లిక్ చేశామంటే ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ ఒక అప్రూవల్ కోసం అయితే అడుగుతుందనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! సో, ఈ విధంగా అయితే వస్తుందనమాట. చెక్ యువర్ నోటిఫికేషన్ ఆన్ అనదర్ డివైస్ అంటే ప్రీవియస్‌గా లాగిన్ అయ్యుంటారు కదా! సో, ఆ డివైస్‌లో నోటిఫికేషన్ వస్తుంది. అక్కడ అప్రూవ్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్‌గా నెక్స్ట్ స్టెప్‌కి వెళ్తుంది అనేసి. సో, ఇక్కడ ఏం చేస్తామంటే సింపుల్‌గా ట్రై అనదర్ వే అనేసి ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తాం. ఎందుకంటే మనది ప్రీవియస్ అంటే లాగిన్ అవ్వడానికి రికవరీ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ట్రై అనదర్ వే అనేసి ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తాము. అక్కడ క్లిక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. నోటిఫికేషన్ ఆన్ అనదర్ డివైస్ వస్తుంది. అదేవిధంగా మీరు ఆ ఫేస్‌బుక్ అకౌంట్‌కి లింక్ అయిన మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. అదేవిధంగా బ్యాకప్ కోడ్స్ ఉన్నాయి కదా! బ్యాకప్ కోడ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం సింపుల్‌గా లాస్ట్‌లో అకౌంట్ రికవరీ అనేసి ఉంది కదా! సో, నేను కొత్తగా ఒక ఆప్షన్ అని చెప్పాను కదా! సో, ఆ ఆప్షన్ సెల్ఫీ వెరిఫికేషన్ అనేసి ఉంటది. సో, ఇక్కడ అకౌంట్ రికవరీ అనేసి కింద కనబడుతుంది కదా! దాని మీద క్లిక్ చేస్తామన్నమాట. అది క్లిక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది. సో, ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి. టేక్ ఏ వీడియో సెల్ఫీ అనేసి క్యాప్చర్ ఏ క్విక్ వీడియో ఆఫ్ యువర్ సెల్ఫ్ టు కన్ఫర్మ్ దట్ ఇట్స్ యూ అనేసి. సో, సింపుల్‌గా దాని మీద క్లిక్ చేస్తామన్నమాట. సో, దాని మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు ఫేస్‌బుక్ అప్లికేషన్ ఉంటది కదా! ఖచ్చితంగా దాన్ని డౌన్‌లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటదనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! కంటిన్యూ ఆన్ ద ఫేస్‌బుక్ యాప్ అనేసి. సో, ఇప్పుడు సింపుల్‌గా మళ్ళీ మీరు బ్యాక్ ప్లే స్టోర్‌కెళ్ళేసి ఇక్కడ ఫేస్‌బుక్ అప్లికేషన్ ఉంటది కదా! దాన్నయితే డౌన్‌లోడ్ చేసుకోవాలనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! సో, ఇక్కడ ఈ ఫేస్‌బుక్ అప్లికేషన్ అయితే ఇన్‌స్టాల్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఇన్‌స్టాల్ అయిపోయింది. డైరెక్ట్ ఓపెన్ చేస్తామనమాట. ఓపెన్ చేసామంటే ఇక్కడ మనకు ప్రెజెంట్ అయితే ఏమి ఉండదనమాట. ఇప్పుడే డౌన్‌లోడ్ చేశాం కాబట్టి సేమ్ మళ్ళీ ప్రీవియస్ స్టెప్‌కెళ్ళేసి ఇక్కడ బ్యాకెళ్ళేసి వన్స్ మనం ఈ ఫేస్‌బుక్ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేశాక మళ్ళీ ఇక్కడ బ్యాక్ అయితే వెళ్తామన్నమాట. బ్యాక్ వెళ్ళాక టేక్ ఏ వీడియో సెల్ఫీ అని ఉంది కదా! దాని మీద మళ్ళీ క్లిక్ చేస్తాము. అది క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా ఫేస్‌బుక్ అప్లికేషన్ ఉంటది కదా! దానిలోకైతే మనకు నావిగేట్ అయితుందనమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా ఆటోమేటిక్‌గా ఫేస్‌బుక్ అప్లికేషన్‌కి నావిగేట్ అయ్యేసి ఇక్కడ మళ్ళీ మనకు ఈ విధంగా అయితే వస్తుందనమాట.
సో ఇక్కడ మళ్ళీ టేక్ ఏ వీడియో సెల్ఫీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఈ విధంగా ఒక సర్కిల్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో మన ఫేస్ అయితే క్లియర్గా లైటింగ్ ఉన్న ఏరియాలో నిల్చొని ఫేస్ అయితే క్లియర్గా చూపిస్తామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా. సో వన్స్ అది యారో మార్క్ చూపిస్తుంది, రైట్ అయితే రైట్, లెఫ్ట్ అప్ డౌన్ ఫేస్ అనేది క్లియర్గా చూపించామంటే ఆటోమేటిక్గా అది ఒక వీడియో అయితే అప్లోడ్ అయిపోతుంది అనమాట. సో అది సబ్మిట్ అయిన వెంటనే మనకు విత్ ఇన్ 4-5 అవర్స్లోనే వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి అందులో మన సెల్ఫీ వీడియో ఏదైతే ఇచ్చామో దానికి సంబంధించి ప్రీవియస్గా మన అకౌంట్లో కొన్ని ఇమేజెస్ ఏదో ఒకటైనా యాడ్ చేసి ఉంటాం కదా. సో ఆ ఇమేజెస్ కానీ లేదా స్టోరీస్ కానీ వాటిని మ్యాచ్ చేస్తుంది అనమాట. మ్యాచ్ అయ్యిందంటే ఆటోమేటిక్గా మళ్ళీ మనకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఆ నోటిఫికేషన్ వచ్చాక ఆటోమేటిక్గా మనం మన అకౌంట్ మీద క్లిక్ చేసామంటే డైరెక్ట్గా ఇక్కడ లాగిన్ అవ్వడానికి మనకు సెట్ ఏ న్యూ పాస్వర్డ్ అనేసి ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో అక్కడ మనం కొత్తగా పాస్వర్డ్ సెట్ చేసి ఆటోమేటిక్గా ఇక్కడ డైరెక్ట్గా లాగిన్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నా కదా ఈ విధంగా అయితే డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు అకౌంట్ అయితే లాగిన్ అయిపోయింది. సేమ్ ఇదే విధంగానే మీరు కూడా మీ అకౌంట్ని చాలా సింపుల్గా అయితే రికవర్ చేసుకోవచ్చు అనమాట. దీనికి మొబైల్ నెంబర్ కానీ జీమెయిల్ కానీ ఏది అవసరం లేదు. జస్ట్ ఒక వీడియో సెల్ఫీ అనేది మీరు అప్లోడ్ సబ్మిట్ చేశారంటే అది మ్యాచ్ చేసుకొని అకౌంట్ అయితే బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా చాలా సింపుల్గా రికవర్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే తప్పకుండా